హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్లో రైతులకు సంబంధించిన పథకాల్లో వివిధ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఇందులో మొదటిది పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని 50% పెంచబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే ప్రస్తుతం 6,000 రూపాయలు అందజేస్తుండగా ఇందులో 50% పెంచినట్లయితే అంటే 3,000 రూపాయలు పెంచినట్లయితే 6,000 మరొక 3,000 టోటల్గా 9,000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ వార్తాపత్రికలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాగా ఇప్పుడు 9,000 రూపాయలు కనుక పెంచినట్లయితే గతంలో మాదిరిగానే 3 విడతల్లో 3,000 రూపాయల చొప్పున టోటల్గా 9,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల పెంపుతో పాటు మద్దతు ధరకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16 విడత సాయాన్ని ఫిబ్రవరి నెల చివరాఖరులో కానీ లేదా మార్చి నెల మొదటి వారంలో లబ్ధిదారులకు విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈసారి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16 విడత సాయం పెంచినట్లయితే మాత్రం 3,000 రూపాయలు లబ్ధిదారులకైతే ఫిబ్రవరి చివరిలో కానీ లేదా మార్చి నెల మొదటి వారంలో లబ్ధిదారులకైతే రావడం జరుగుతుంది. అలాగే అర్హులైన లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని, ఆన్లైన్ విధానంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవడం లేదా ఆన్లైన్ విధానం ద్వారా అందరూ ఈకేవైసీ చేసుకోవాలని సమాచారం రావడం జరిగింది. అలాగే తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రూల్స్ అనేది ఎవరైతే ఫాలో అనేది అవుతారో వారికి మాత్రమే 16 విడత సాయాన్ని లబ్ధిదారులకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైనా సరే డబ్బులు అనేది రాకపోయినట్లయితే వెంటనే మీరు ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. మాకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క విడతల పేమెంట్ అనేది ఆగిపోయింది, మాకు వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మీరు కనుక కంప్లైంట్ అనేది ఆన్లైన్ లో ఇచ్చుకున్నట్లయితే మీకు వెంటనే పరిష్కరించి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో కనుక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు రాలేదని కంప్లైంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించి ఏ విడతల పేమెంట్ అనేది ఆగిపోయిందో మీకు అక్కడైతే కనపడుతుంది. అక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేదా మీకు సంబంధించిన క్లారిటీ కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చేదానికి అధికారులు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని 50% పెంచబోతున్నట్లు, ఇక మీద ప్రతి విడతలో 3,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 9,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరొక 2 రోజులు అంటే మనకు ఈ నెల 31వ తేదీ నుంచి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అనేది ప్రారంభం కాబోతుండగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మధ్యంతర బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ గారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది.